ఈ 5వ వార్డులో మన్నె వెంకటేశము రూపా గారు నిలబడ్డారు. ఈ అభివృద్ధి కేసీఆర్ తప్ప రేవంత్ రెడ్డి సర్కారు శూన్యం. ఈ పబ్లిక్లలో పోతే స్పందన విపరీతంగా టీఆర్ఎస్కే ఉంది. కాంగ్రెస్ను ఏ విధంగా ఊడగొట్టాలని కంకణమే కట్టుకున్నారు. ఇంటింటికి నల్ల కలెక్షను, 24 గంటల కరెంటు, బావుల కాడ నీళ్లు లేక రైతులు అల్లాడుతురు. యూరియా దొరకక కొట్టుకుంటురు. మొక్కజొన్న గింజ గింజ ఎండిపోతుంది. నీళ్లు లేవు, మసాలా లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతులను కట్టె మీద బండబెట్టి కాలబెట్టనికే చేస్తున్నారు. కానీ మా ప్రభుత్వము రైతులను నీడకిచ్చిండు. 24 గంటల కరెంట్ ఇస్తే ప్రొద్దున్నే పోయి కట్టుకేస్తే 24 గంటలు నీళ్లు ఇచ్చింది. పొలాలకు నీళ్ళు చెరువులకు పోయినాయి నీళ్లు. ఇవాళ పొలాలలో ఎండిపోతున్నాయి. అంటే దీనికి ప్రభుత్వం ఏంటంటే రైతులను చూడది. వితంతులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం 2500 స్కీమ్ పెట్టింది మహిళకు. ఆ 2500 ఇవ్వలేదు. బస్సు ఫ్రీ అంటుంది. ఒక మహిళ గర్భవతి ఉంటే బస్సులు ఎక్కలేకపోతుంది. అంటే నువ్వు ఉచితం పెట్టి ఎవరికి కీడు చేద్దామని ఏదైనా అయితే ఒక కుటుంబమే మునిగిపోతుంది కదా. మరి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రజలను ఎందుకు ఇట్లా మభ్యపెట్టి ఇలా చేస్తున్నారు? 6 గ్యారెంటీలనే ఒకటి పెట్టిరు, కానీ ఏమి లేదు. 6 గ్యారెంటీలని ఏం లేదు. బాకీ కాడని మేము ఇంటింటికి పంచుతాము. ఇదే విధంగా ముందుకు పోతాము. సీసీ రోడ్లు అని ఏదో కొబ్బరికాయలు కొడుతురు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఏం లేదు. ఓ ప్రెసిడెంట్ లేదు, ఓ వీఐపీ వస్తుండు, ఏదో షో చేస్తుండు. అవును, మున్సిపల్ అధికారులు రాలే, ఎందుకు రారు? ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఇవన్నీ ఇవ్వలే. అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టుకోనికి, శాల్వాలు వేసుకోనికి ఈ వాళ్ళలో ఏదో నేను షో చేస్తా అంటే పబ్లిక్ నమ్మరు. ఇవాళ బ్రహ్మరథం పడుతుడు టీఆర్ఎస్ అంటే మనము టీఆర్ఎస్కు ఉందాము, టీఆర్ఎస్ని గెలిపిద్దాము, మన్నే ఒకటే రూపాయలు కానీ గెలిపిద్దామని వాళ్ళలో కంకణం కట్టుకురు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పట్టుదలంగా ఉంది. మనకు రోడ్లు ఖచ్చితంగా మన ప్రభుత్వంలోనే మన కాబోయే కౌన్సిలర్ రూపా వెంకటేష్ గారే కొబ్బరికాయ కొడతాం. మీకు కొబ్బరికాయ కొట్టింది కిరాణా షాపులు బతకనికి, కానీ ఒక్క పబ్లిక్ కానీ మేలు లేదు. ఇదే విధంగా మీరు పోతే గల్లీలకి తరిమి బయట కొడతారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే గుర్తుకే వెంకటేశ్వర గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, ఉపక గారి నాయకత్వం, ఉపక గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.